హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఇంట్లోనే సింపుల్గా మటన్ దమ్ బిర్యానీ అయితే చేసుకుందాం. దీనికి కావాల్సిన ఐటమ్స్ నేను చూపిస్తానండి. బిర్యానీ ఆకు, సాజీరా, జాపత్రి, స్టార్ అనస్, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇలాచి, లవంగం, అలాగే ఇది జాజికాయ అండి. దీనిలో ఏ ఇంగ్రీడియంట్ ఏమైనా పర్వాలేదండి, మీకు ఇంట్లో ఉన్నవి వేసుకోవచ్చు. అన్నీ ఇందులో వేసేద్దామండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకుందామండి. నేను మటన్ ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్నానండి, మీరు క్లీన్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత 1 స్పూన్, అలాగే 1/2 స్పూన్ సాల్ట్ ఇద్దామండి. అలాగే 1 ఫుల్ స్పూన్ ధనియాల పొడి అండి, ఇవి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి. గరం మసాలా అండి 1 స్పూన్. నేను చూపించేది 1/2 కిలో క్వాంటిటీ అండి, మీరు కిలో క్వాంటిటీకి కొంచెం పెంచుకోవచ్చు. ఇది వచ్చేసి కారం అండి, మేము ఇంట్లోనే మిర్చి తీసుకొచ్చి పట్టిస్తే రెడీ చేస్తామండి. 2 స్పూన్స్ కారము. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి 1.5 స్పూన్ వేసానండి. ఇది వచ్చేసి పుదీనా అండి, అలాగే కొత్తిమీర. నేను 2 లెమన్స్ తీసుకున్నానండి 1/2 కిలోకి. లెమన్ వల్ల మనకి యూజ్ ఏంటంటే పీస్కి అన్ని స్పైసెస్ అనేవి మంచిగా పడతాయండి. ఇప్పుడు మనం ఇవన్నీ పీసెస్ బాగా పట్టేలాగా మిక్స్ చేయాలండి. వెంటనే పెరుగు వేసేయకూడదండి. పెరుగు వేయడం వల్ల వాటర్ వచ్చేసి మనం వేసిన స్పైసెస్ అనేవి పీస్కి బాగా పట్టవండి. ఫస్ట్ మనం ఇలా కొంచెం మ్యారినేట్ చేసుకోవాలంటే మొత్తం మిక్స్ చేయాలండి. కొంచెం పీస్ ఇలా పట్టుకొని మిక్స్ చేయడం వల్ల మనం వేసిన స్పైసెస్ అనేవి పీస్కి బాగా పడతాయండి. ఈ టైంలో మనం 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలండి. ఆయిల్ వేయడం వల్ల కలర్ బాగుంటుంది, అలాగే మనం వేసిన స్పైసెస్ కూడా మంచిగా పీస్ పట్టి చూడడానికి బాగుంటుందండి. ఓకే అండి, నేను ఆల్రెడీ ఒకసారి మొత్తం కలిపేసుకున్నాను. నేను కలుపుకున్న తర్వాతకి పెరుగు యాడ్ చేస్తున్నాను. ఇది మా ఇంట్లో హోమ్ మేడ్ పెరుగు అండి, మేమే పాలు తీసుకొని పెరుగు తోడేస్తాము. కొంచెం చిక్కగా ఉండే పెరుగు తీసుకోండి, అంటే మజ్జిగలాగా పలుచగా ఉంటే మనకి వాటర్ అయిపోతుంది అంతా. ఓకే అండి, మన మటన్ చూసారా ఎలా మ్యారినేట్ అయిందో. ఇలా మ్యారినేట్ చేసుకున్న మటన్ని మనం 3-4 అవర్స్ అన్నా వదిలేసేయాలండి. ఒకవేళ మీరు అర్జెంటుగా అంటే వెంటనే చేసుకోవాలనుకున్నప్పుడు ఒక 1 అవర్ అయినా నాననివ్వాలండి. ఓకే అండి, తర్వాత ప్రాసెస్ చూద్దాం. ఈ బిర్యానీ కోసం నేనైతే దావత్ రైస్ యూజ్ చేస్తున్నానండి, మీరు ఏ రైస్ అయినా యూజ్ చేయొచ్చు. ఈ రైస్ని మనము 2 అవర్స్ నేను మ్యారినేషన్ చేసి పక్కన పెడుతున్నానండి. 2 అవర్స్కి మనం ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం అన్నప్పుడు 1/2 అవర్ మనం రైస్ అనేది వాష్ చేసుకొని నానబెట్టుకోవాలండి. అప్పుడు మళ్ళీ చూపిస్తానండి. 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నానండి. ఇక్కడ ఒక చిన్న టిప్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంటుంది కదండి, అది తీసుకొచ్చేసి వేడి ఆయిల్ మటన్ మీద పూసేయాలండి. అప్పుడు ఏమైందంటే ముక్కు కొంచెం ఇక్కడ గట్టి పడుతుంది, కుక్ అవుతుంది. ఓకే అండి, 2 అవర్స్ అయిపోయిందండి మ్యారినేట్ చేసేసి. మనం మ్యారినేట్ చేసిన మటన్ వచ్చేసి కుక్కర్లో పెట్టుకున్నామండి. మటన్ త్వరగా కుక్ అవ్వదు కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద 3 విజిల్స్ వేసుకోండి. మా కుక్కర్లో అయితే అలా అవుతుంది మటన్. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 80% కుక్ చేసుకున్నాను. ఇక్కడేమో బాస్మతి రైస్ని ఆకర్లో నానబెట్టేసానండి. అందులో ఇందాక గుడ్డు చేసుకొని కొంచెం వేసుకొని పుదీనా వేసుకొని ఇది కూడా 80% కుక్ అవ్వాలండి. రైస్ వచ్చేసి 80% కుక్ అయిందండి. 80% కుక్ అవ్వడం అంటే ఇలా మెతుకు గట్టిగా ఉండాలి, ఇలా గట్టిగా ఉండాలి, కానీ ముక్కలు అవ్వాలి, అంటే జిగుడుగా అవ్వకూడదు అనమాట. ఇది 80% అండి. ఇప్పుడు మీరు రైస్లోంచి వాటర్ వేడి చేసి రైస్ని సపరేట్ చేసి పెట్టుకోండి. చూడండి 3 విజిల్స్ అయిపోయాక మనకి పీస్ అనేది ఎలా కుక్ అయిపోయిందో మీకు కనిపిస్తుంది. అలాగే
బోన్ నుంచి కూడా పీస్ అనేది సపరేట్ అయిపోతుందండి. ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఈ టైంలో మనం దమ్ పెట్టేసుకుందామండి. లేయర్స్ వేయడం లేదండి. చూడండి, నేను లేయర్స్ లాగా వేయట్లేదండి. 80% కుక్ చేసుకున్న బాస్మతి రైస్ మొత్తం ఇందులో వేసేస్తున్నా అండి. మీరు ఎక్కువ క్వాంటిటీ చేసుకుంటే మొత్తం మంచిగా మటన్ లేయర్ ఒకటి, తర్వాత రైస్ లేయర్ ఒకటి అలా వేసుకోండి. నేను చేసేది ½ కిలోనే కాబట్టి లేయర్ లాగా ఏమీ వేయడం లేదు. ఓకే అండి, పుదీనా కొత్తిమీర వేసుకోండి పైన. అలాగే బ్రౌన్ ఆనియన్స్ అండి, ఇవి మంచి రిచ్నెస్ ఇస్తుంది బిర్యానీకి. అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుందండి. మీ దగ్గర కాజు అవి ఉంటే వేసుకోండి. మా పిల్లలు అయితే పీసెసే తింటారు, కాజు ఏం తినరు, అందుకే నేను వేయడం లేదు. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. నేను ఇంట్లో పెరుగు మీగడతో తయారు చేశాను. నెయ్యి కూడా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మనకి. నేను ఫుడ్ కలర్ ఏమి యాడ్ చేయట్లేదండి. మీ ఆప్షన్ మీరు యాడ్ చేసుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు పెడతారా? ఇందాక మనం బిర్యానీలో వాటర్ తీసాం కదండి, కొంచెం నేను కలర్ కోసం కొంచెం పసుపు వాడుతున్నాను. ఇప్పుడు ఈ కార్నర్స్లో వేసేసుకొని అలాగే మిడిల్లో వేసుకోండి. మనకి కొంచెం కలర్ కూడా మంచిగా వస్తుంది. బిర్యానీ మాడకుంటుండడం కోసం ప్యాన్ పెట్టుకుంటున్నానండి. ప్యాన్ని ఒక 5 minutes ప్రీహీట్ చేసుకున్నాను. మనకి వంట అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం బిర్యానీని పెట్టేసుకుందాం. చాలామంది బిర్యానీకి పిండి యూజ్ చేస్తారు, ఆవిరి బయటకు రాకుండా. నేను అలా ఏం యూజ్ చేయనండి. ఇలా గంజి వాటర్ కానీ ఏదో ఒక బరువు పెట్టేస్తాను అండి. టైమింగ్స్ వచ్చేసి 5 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోండి, 25 minutes స్లిమ్లో పెట్టుకోండి. నేను ఆల్రెడీ కుక్కర్లో వేసాను కాబట్టి 30 minutes కుక్ చేస్తున్నాను. మీరు కుక్కర్లో వేయకపోతే 45 minutes కుక్ చేయండి. ఓకే అండి, బిర్యానీ రెడీ అయ్యాక చూపిస్తానండి. అయిపోయిందండి. 30 minutes అయిపోయాక కూడా నేను 5 minutes రెస్ట్ ఇచ్చానండి. అలా 5 minutes వదిలేస్తే మనకి బిర్యానీ అనేది లోపల ఏమన్నా చెమ్మగా ఉన్నా సర్దుకుపోయిందండి. ఇప్పుడు బిర్యానీ ఎలా వచ్చిందో మనం చూద్దామండి. ఓకే అండి, మన బిర్యానీ అయితే కుక్ అయిపోయింది. పీస్ ఎలా ఉంది అనేది చెక్ చేద్దామండి. ఇదిగోండి, బోన్ చూడండి, పీస్ చూడండి ఎలా కుక్ అయిపోయిందో. చాలా బాగా కుక్ అయిపోయిందండి. అలాగే బిర్యానీ కూడా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చిందండి. మీకు సర్వ్ చేసి ఎలా ఉందో చూపిస్తానండి. అయితే మటన్ దమ్ బిర్యానీ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. నేను మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి, రైస్ అయితే ఇలా పొడి పొడిగా వస్తుందండి. మనకి పీస్ కూడా చూపిస్తానండి. ఇక పీస్ ఇలాగా మనము మంచిగా కుక్ అయిపోయిందండి లోపల నుంచి. ఇంట్లోనే ఎంతో ఈజీగా యమ్మీగా టేస్టీగా మనం మటన్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.